హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. అండ్ ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్, ఓకేనా. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. షార్ట్ కట్లో మనకి సిబిఆర్ఐ అని అంటారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ 5/2025 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మాట. ఇది టెక్నీషియన్ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన సరే మీ ఫోన్ అనేది నేనే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ మీ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయండి. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th March 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 15th April 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ కూడా ఏమీ అవసరం లేదు. ఇది లింక్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్వైట్స్ అప్లికేషన్ ఎలిజిబుల్ చూడండి, ఇండియన్ సిటిజన్స్ అండి. ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వస్తారు. ఇక్కడ చూడండి మనకి టెక్నీషియన్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. నేను చాలా నోటిఫికేషన్లో కూడా మీకు చెప్పాను, ఓకేనా. ఇప్పుడు మన వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసే లైక్ ఏంటంటే మరిన్ని నోటిఫికేషన్లు ఇట్లాంటివి చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టులు అండి. టోటల్గా మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వచ్చేసి పీడబ్ల్యూబీడీ ఉన్నాయి. రిమైనింగ్ 15 వేకెన్సీస్ కూడా ఎలా డివైడ్ చేశారో ఏంటో చూసుకోండి. క్యూఆర్ వాళ్ళకి వచ్చేసి 13, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అండ్ రిమైనింగ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 2 పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 19,900 అనేది ఇనిషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ మీకు 35,000 35,000 నుంచి 40,000 వరకు మధ్యలో ఉంటుంది నెలకు వచ్చే జీతము. ఇక్కడ అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ అలవెన్సెస్ చూడండి, డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, అదర్ అలవెన్సెస్ ప్రతిదీ, లీవ్ ట్రావెలెన్స్ అలవెన్స్, మెడికల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీస్గా ఉంటాయండి. మనకి ఈ టెక్నీషియన్ పొజిషన్స్ అనేవి డిసిప్లైన్ వైజ్గా డివైడ్ చేశారన్నమాట. డిసిప్లైన్ అంటే మనకి ఏంటంటే బ్రాంచెస్ వైజ్గా అన్నమాట. ఈ భాషలో చెప్పాలంటే బ్రాంచెస్, ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో తెలిపేది ఏంటంటే పోస్ట్ కోడ్ ఒకటి, ఓకేనా. P01/2025 25 అనేది మనకి పోస్ట్ కోడ్. ఇందులో మనకి చూడండి డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఆర్కిటెక్ట్ అని చెప్పేసి ఉంది. దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4లో మనకి ఎస్సీ వాళ్ళకి 1, క్యూఆర్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అంటే ఓపెన్ కేటగిరీకి 3 ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్స్లో సివిల్ ఆర్ ఆర్కిటెక్చర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 10th క్లాస్తో ఐటీఐ ఉండి ఐటీఐలో సివిల్ ఆర్ ఆర్కిటెక్చర్ ఏదైతే చేసిన వాళ్ళు ఉంటారో ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు అసలు ఐటీఐ నేను చేయలేదంటే బట్ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. అంటే ఐటీఐ లేకుండా ఐటీఐతో అప్లై చేస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ T0225 అనేది పోస్ట్ కోడ్. దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ అండి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ పోస్ట్ అండి. 10th క్లాస్లో 10th క్లాస్తో పాటుగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చాలా మంది చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎలక్ట్రీషియన్ 10th ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి మెకానిక్ అండి. ఈ మెకానిక్ వచ్చేసి మనకి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే మెయింటెనెన్స్ రీఫ్రిజిరేషన్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మెకానిక్ ట్రేడ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాసోన్ అండి. దీనికి సేమ్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్. ఫిట్టర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏ పోస్ట్కి కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వెల్డర్ అండి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో వెల్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లంబర్. ప్లంబర్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏది? మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఐటీ అండి. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు కానీ, లేదా నెట్వర్క్ టెక్నీషియన్ కానీ, ఓకేనా, ఐటీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఐటీఐలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కంప్యూటర్కి సంబంధించి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఫోటోగ్రఫీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ అన్నిటికీ కూడా సేమ్గా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి అప్లికేషన్ అనేది స్క్రీనింగ్ కమిటీ వెరిఫై చేస్తారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు రిలవెంట్ ట్రేడ్కి అప్లై చేశారా లేదా, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా, ఫోటో అనేది బ్లర్గా ఉందా లేదా, అండ్ నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఎలా ఉంది ఏంటి అన్ని కూడా చెక్ చేస్తారు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. మీకు మెరిట్ లిస్ట్ దేని ద్వారా తీస్తారు? ఫైనల్ మెరిట్ లిస్ట్ పేపర్ 2 అండ్ పేపర్ 3 బేస్ చేసుకుని తీస్తారు. ఓకేనా, పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. రిటన్ ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంటుంది. అంటే మీకు ఐటీఐ లెవెల్ అంటే ఇంటర్ లెవెల్లో ఉంటుంది. దీనికి వచ్చేసి టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 1 hour పెడితే ఉంటుందండి. ఇందులో మీకు ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ అని, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అని, ఓకేనా, వీటి మీద ఉంటాయి అన్నమాట. సిచ్యువేషన్ జడ్జ్మెంట్స్ అని చెప్పేసి మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు, 0. ప్రతిదీ అటెంప్ట్ చేయొచ్చు. పేపర్ 2లో చూసుకున్నట్టయితే 30 minutes టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఇక్కడ 3 మార్క్స్ అండి. బట్ దీనికి వచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 చూసుకున్నట్టయితే 1 hour డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. మీ రిలవెంట్ ట్రేడ్లో ఉంటుంది. 50 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ అండి. దీనికి కూడా సేమ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో వస్తాయి, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్లో వస్తాయి, అలాగే మనకి కంప్యూటర్ వాళ్ళకి సంబంధించి కంప్యూటర్ ట్రేడ్లో వస్తాయి. ఓకేనా, ఎవరు రిలవెంట్ ట్రేడ్కి సంబంధించి వాళ్ళ రిలవెంట్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సివిల్కి సంబంధించి సివిల్. జనరల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. 1 year ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే ఎక్స్టెండ్ చేస్తారు. ఓకేనా, మీ యొక్క ఏదైతే ఉందో ప్రొవిజన్ పీరియడ్ అది ఎక్స్టెండ్ చేస్తారు. ఒక 1 month, 2 month, 3 తర్వాత మళ్ళీ మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు. తీసేయడం అంటూ అట్లాంటివి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఇనీషియల్గా ఉత్తరాఖండ్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో సిఎస్ఐఆర్లో మనకి సిబిఆర్ఐ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఆఫ్టర్ 5 to 7 years వర్కింగ్ తర్వాతే. ఓకేనా, వెళ్ళగానే ఒక 6 monthsలో 7 monthsలో మన ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
రిలాక్సేషన్ ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నారో అన్రిజర్వ్డ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. అంటే రిజర్వేషన్ కాకుండా ఓన్లీ ఓపెన్ కేటగిరీకి 2 పోస్టులని 3 పోస్టులని ఇచ్చారు కదా! వాటికి అప్లై చేస్తున్నప్పుడు మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. ఓకేనా. మీ రిజర్వేషన్ కేటగిరీలో మీకు వేకెన్సీస్ ఉంటే అది వర్తిస్తుంది. బట్ మీరు ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నప్పుడు మాత్రం మీకు రిజర్వేషన్ అనేది వర్తించదండి. అందరితో పాటు మీరు కూడా సమానమే అని చెప్పి క్యూఆర్ వాళ్ళకి కూడా అందరికీ అన్ని కేటగిరీకి కూడా ఈక్వల్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ, కాల్ లెటర్స్ కానీ, ఎగ్జామ్ డేట్స్ కానీ ఏదైనా సరే మీకు మెయిల్ ద్వారా వాళ్ళైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 15th April 2025 అనేది లాస్ట్ డేట్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకునే అంతలాగా కామన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే ఇవ్వలేదు కాబట్టి మనకు అది అవసరం లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, సిఎస్ఐఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళెవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ 7th వన్ అనేది. ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ 5 MB లోపు మీరు ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో పెట్టాలి. ఫొటోస్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, లేదనుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇస్తారు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు ఒకే పీడిఎఫ్లోని. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి, ఇఫ్ ఎనీ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో రావాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.